మీకు చెప్పడం మర్చిపోయినా కదా, ముంబై నుంచి ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. ముంబై నుంచి స్ట్రైట్గా రాజస్థాన్ వచ్చామన్నమాట. ఏది జైపూర్ జంక్షన్కి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు సాయంత్రం బయలుదేరిపోతాం. 8:30 11 ట్రైన్. అక్కడ మళ్ళీ అది వేరేది, అది వేరే షార్ట్లో చూసుకోవాలి. ఏంద్ర ఎట్టుంది రాజస్థాన్ ఎడారా అబ్బా చెప్పురా. సబ్జీ అంటే కూరగాయలు 5 రోటి 1 కటోరీ అంటే చావల్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ దీనిలో వచ్చి మసాలా ఏదో ఉంది, దానిలో కూడా పెరుగు పప్పు ఉంటుంది. కడ్డీ ఫ్రై రోటీ సేమ్ దానిలో ఉండే. దీంట్లో ఏం ఎక్స్ట్రా అంటే అప్పలము. నాన్ వెజ్ ఉందా? నాన్ వెజ్ లేదు. ఓకే, ఇవన్నీ రాజస్థాన్ స్పెషల్ అంట. ఎన్నో ఆర్డర్ పెట్టినాడు, వచ్చినా చూద్దాం. ఇప్పుడైతే వచ్చేసింది రోటీలని చపాతి, ఒక ఏంద్ర మెతుకులు ఉన్నాయి. రైస్ ఏందో వాటర్ పోసేసినట్టుంది. ఎట్ట తింటారా రాజస్థాన్లో? రాజస్థాన్ ఫుడ్లన్నీ మనం తినలేమయ్యా. ఆ రోటీలు ఏందో, ఆ మందం ఏందో, ఆ రైస్ ఏందో, ఆ రైస్ కూడా అంతంత లావేందో, ఏం తింటామో ఏమో. కానీ రాజస్థాన్లో అయితే అసలు బతకలేదు. ముంబైలో అయినా బిర్యానీ దొరుకుతుంది, ఇది ఏమి దొరికింది. బడి చోపన్ అంట. ఆ ప్లేస్కి మనం వేరే దాంట్లో వెళ్తే కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి నోరు మూసుకొని మెట్రోకి వచ్చినాం. దగ్గరలో ఉంది. ఇండియన్లో రాజస్థాన్ ఫుడ్ అతి కష్టమైన ఫుడ్. వీడు తిన్నాడు, నేను తినలే, మన వల్ల కాదు. మనం తినలేవరా నాయన, అసలు బతకలే. ఆ రైస్ కూడా లావుగా దుబ్బగా ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి. అది ఎట్ట అరుగుతుందో కూడా తెలియదే. ఆ ఫుడ్ తిని ఇప్పుడు అరక్క రోడ్డు అంతా తిరుక్కొని వచ్చినాం అనమాట. వీడి సోకులు ఒకటి, ఇక్కడ బట్టలు లేవు. 2 జతలు బట్టలు తెచ్చుకొని దేశం మొత్తం చెప్తున్నాడు. ఏం చేసేది? ఇప్పుడే వచ్చింది లోపలికి ఎక్కి. ఏంది బడి చౌక్ పార్క్. అటు ఎక్కుతున్నారా? పద సీటింగ్ సర్లే, నిలబడుకుందాం కొంచెంసేపు. ఏ సాదిక్ హాయ్ చెప్పు. సాదిక్ ఏం పరువు? దేని పరువు? ఒడోడు రానిందా? వాళ్ళని చూపిద్దామా? ఆడున్నారా? సర్లే, వాళ్ళని ఎదవని చేయాలి మనం ఇప్పుడు. మిస్ అవ్వట్లేదే. సాదిక్ ఏదో చెప్పినాడు. ఏం చెప్పినాడు సాదిక్? హమామానా? హవా మహల్ ఎంత ఫేమస్ సాదిక్ ఇది? అబ్బా, ఎప్పుడు కొన్నావు సాదిక్? రాణి కోసం వెయిటింగ్, వచ్చేస్తే కొనేస్తా. షాపింగ్ చెప్పింది కదా మేడం కామెంట్లో. ఈ షాపింగ్ అన్నీ చూపించేద్దాం, తర్వాత వచ్చేటప్పుడు చూద్దాం. షాపింగ్ సరిపోలేదు. క్రికెట్ కూడా లేదు సాదిక్, మనూరు కాదు. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్న దగ్గరికి వెళ్తున్నాం. సాదిక్ ఇటు బండి తీస్తుంది. ఎవరు ఆగేటట్లేరు కదా బా, అంతా గుద్దుకొని పోయేటోళ్ళు ఉన్నారా? మనతో పాటు ఒక కొత్త బ్రో కూడా జాయిన్ అయ్యాడు. జరగరా? ఉత్కర్ శర్మ పాండే. శర్మ కాదురా, పాండేరా. ఓకే అబ్బా. ఒరే ఇది వాయిస్ ట్రాన్స్లేట్ చేస్తుందిరా, దరిద్రంగా చేస్తుందిరా. ఇప్పుడు ఆ బ్రో చూసాడంటే చచ్చిపోతాడురా.
అందరూ లాగ్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు. ఆ? అందరూ ఇదే ఉన్నారు. మేడం మీరు అడిగారు కదా, మేము ముంబైలో చేయలేకపోయినా షాపింగ్, రాజస్థాన్లో చూపిస్తాం మేడం మీకు పోయేటప్పుడు. వీడేదో మహల్ అన్నాడు, హవా మహల్ ఇదిగోండి. 9 నుంచి 6:30 దాకా ఓపెన్లో ఉంటుందంట. ఈ మ్యూజిక్లో ఏందో ఇదేందో సాదిక్ బాయ్, ఇదేనా బాయ్? రేపు హోలీ అనుకుంటారా? మావి డ్రెస్సులు అవే ఉన్నాయని ఫీల్ అవుద్దండి. మేము తెచ్చుకుని 2 జతలు ప్రపంచాన్ని చుట్టేద్దామని వచ్చినాం మేము. ఫస్ట్ ఈడున్నాడు దాంట్లో ఎదవా ముంబై అని చెప్పించి ఇప్పుడు రాజస్థాను. అందరూ హోలీ ఆడేసి వస్తున్నారు రా. నువ్వు కూడా పోయి ఆడరా. సాదికి ఇప్పుడు దానికి ఎంట్రీ టికెట్స్ వెళ్ళి తీసుకొని వస్తాడు. పోరా ఫాస్ట్గా రారా. ఏమైందిరా? వెళ్ళిపోతాడన్నా. ఏమి టికెట్ కాస్ట్ ఒక్కొక్క కంట్రీ మళ్ళీ అడల్ట్ చైల్డ్ బట్టి కాస్ట్ ఉన్నది. ఇక్కడ హవాలా మాల్లోకి ఎంటర్ అయిపోయినాం. బా బ్యాగులు పెడితే ఎత్తుకోపోతారా సాదిక్? సాదిక్ సాదిక్ ఈ మాల్లో ఏముంది స్పెషల్? సాదిక్ సాదిక్ రా. సాదిక్ నువ్వు రా. సాదిక్ ఫోటోలు బయట దిగుతావు. ఎటు వెళ్దాం? వీళ్ళు అన్నయ్య వాయించేటోళ్ళు. మా కోసం కొంచెం వాయించచ్చు కదా వాళ్ళు. రాజస్థాన్ బా ఏం బా సాదిక్ అంటున్నా? ఏం చంద్రగిరి కోట లాగా ఉంది. చంద్రగిరి కోట మేమేమో. సాదిక్ కుछ भी नहीं. ఇక్కడ ఏం లేదు సాదిక్. ఒరే సాదిక్ దీనికి పోయేసి స్టూడెంట్ అని అబద్ధం చెప్పి నువ్వు అంకుల్లాగా ఉన్నావు కదరా నువ్వు. నీకెవడరా టికెట్ ఇచ్చింది? ఇడేదో ఉంది ఏందిరా? వేటు ఎగ్జిట్. మరి ఎంట్రీ ఏటురా? సాదికి ఎంట్రీ తెలీదు, ఏమీ తెలీదు. మా అత్తలేదు. నాని కోసం వెయిట్ చేస్తాను. నాని వస్తానే నా పేరు మార్చేస్తాను. పాపం రోడ్డు మన కోసం వచ్చినాడా? సూపర్. అయితే ఇటు నుంచి అంట ఎంట్రన్స్. అమ్మ ఏంద్రా ఇది గుడారం లాగుంది. ఏదో చార్మినార్ ఎక్కినట్టు ఫీలింగ్ ఉందా? పెడతాలే రారా సాదిక్.
సాదికి ఎండకి ఏం కనిపించట్లేదు సాది. దాన్ని తీరా మనం కాదు. తీనాను సాదికి అటెళ్ళి తీద్దాం రాసేది. ఎండ ఇడ్డు కూడా పడుతుంది. బా సాదిక్ ఫోన్లో ఫోటోలు నేను తీయలేనులే. ఇక్కడ నుంచి మనం రాజస్థాన్ హవా మహల్ అయితే చూసుకోవచ్చు నీకు. రాజస్థాన్లో హవా మహల్ దగ్గర షాపింగ్. ప్రిన్స్ వ్యాలీనా? మనం ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఎవరికైనా బట్టలు వాళ్ళు థింగ్స్ అంటే అవి గర్ల్స్ మాత్రమే. మన జెంట్స్ అయితే అస్సలు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా సరే నడు సాదిక్. వేరే కంట్రీ నుంచి రాజస్థాన్ వచ్చిన మనం ఏం చేద్దాం? మాట్లాడదామా? ఎంత ఎవరితో మాట్లాడు? అక్కడి నుంచి వచ్చినారా? ఇవన్నీ ఉన్నాయి రా నాయన, అన్ని చెక్కలు. ఓకే చెప్పినాడు. ఎక్కడ చూసినా మనకి లేడీస్ యాక్సెసరీసే ఉంటాయి. షాపుల్లోకి వెళ్ళి అడిగితే సరిపోద్ది.